హలో ఎవ్రీవన్. వైజాగ్లో ఎన్నో కొత్త అట్రాక్షన్స్ ఉన్నా కూడా ఆర్కే బీచ్లో ఉన్న ఐఎన్ఎస్ కురసురా మ్యూజియం మాత్రం తప్పక విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇండియాలోనే అలాగే సౌత్ ఏషియాలోనే ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం మన వైజాగ్లో ఉంది. సో కంపల్సరీ ఐఎన్ఎస్ కురసురాని విజిట్ చేసేయాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుందంట ఎంట్రన్స్ పాయింట్. మామూలుగా అయితే తొందరగానే వెళ్ళిపోవచ్చు, విజిట్ చేయొచ్చు మ్యూజియంకి. కానీ ఈ డిసెంబర్ సీజన్లో కానీ లేదా ఫెస్టివల్ సీజన్స్లో కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఇలా ఈవినింగ్ అయినా కూడా ఇంత పెద్ద క్యూ అయితే వస్తుంది. ఇదంతా మీరు చూస్తుంది ఈ సబ్మెరీన్స్ కానీ నేవీలో ఎలా యూస్ అవుతాయి ఏంటనేది అది మొత్తం బోట్స్లో మీకు చూపిస్తున్నారు. ఈ ఐఎన్ఎస్ కురసురా స్పెషాలిటీ ఏంటంటే ఇది 1971 ఇండో పాక్ వార్లో కూడా యూస్ అయింది. అలాగే 2001 దాకా ఇది కమిషన్ అయ్యింది. ఇప్పుడు మనం ఐఎన్ఎస్ కురసురా లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఇదంతా ఆథెంటిక్ ఆ టైంలో యూజ్ చేసిన మ్యూజియం కాబట్టి మొత్తం అవే, దాంట్లో ఏమీ చేంజ్ చేయలేదు. మొత్తం మీరు చూడొచ్చు. ఈ టార్పెడోస్ కానీ అన్నీ అలాగే ప్లేస్ చేస్తున్నారు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. ఎందుకంటే సబ్మెరీన్ని మనం విజిట్ చేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఇలా ఏదో ఇండియన్ నేవీ ద్వారా మనకి ఈ సబ్మెరైన్ మ్యూజియం ఉండటం ఇండియాలోనే ఇది ఏకైక మ్యూజియం. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిందే. అసలు సబ్మెరైన్లో లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఫీట్ కింద వీళ్ళు నివసిస్తుంటారు కొన్ని మంత్స్తో పాటు. అంతా ఆ క్యాబిన్ క్రూ దగ్గర నుంచి లోపల ఉన్న ఈ అంతా ఒకసారి మీరు రౌండప్లో లుక్ వేసేయండి. కంపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి అన్నట్టు చాలా పెద్దదండి. ఏదో మనం చిన్నగా అనిపించేమో కానీ చాలా పెద్ద ఇవి ఈ సబ్మెరైన్స్ అనేవి. ఇవన్నీ అప్పటి ఫోటోగ్రాఫ్స్. దీంట్లో ఈ వార్ఫేర్లో యూజ్ చేశారు కదా, అలాగే పెద్ద పెద్ద డిగ్నిటరీస్ ఈ సబ్మెరైన్ని యూజ్ చేశారు. దాని తాలూకు ఫొటోస్ అన్నీ మీరు చూస్తుంది అవే. ఇప్పుడు అక్కడ వాడే వాష్ బేసిన్ చూడండి, అన్నీ అక్కడే ఉంటాయండి. వాష్రూమ్ దగ్గర నుంచి వాష్ బేసిన్ కానీ స్లీపింగ్వి కానీ కంపార్ట్మెంట్స్ అచ్చం మనకి. ఇది వచ్చి కెప్టెన్ క్యాబిన్ ఎలా ఉంటుంది అనేది ఒక డెమో అండి. అలాగే మిగతా స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ ఉండేది అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి స్లీపింగ్ కంపార్ట్మెంట్. దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అది ఎలా ఉండేది అనేది ఏదో ట్రైన్లో ఉన్నట్టు ఉంది కదా, ఆ ఫీలింగ్ మీరు చూస్తుంది. ఆ బెడ్ పైన బెడ్ వేసి. అవునండి, ఇది 4 మెంబర్స్ ఆఫీసర్స్ రూమ్ అంట, అందుకే అలా చూపిస్తున్నారు మనకి. ఇది వచ్చి మన డైనింగ్ రూము కూడా చూడండి ఎంతో స్పేషియస్గా ఉంది అసలు మనకి. వీళ్ళు కొన్ని మంత్స్ పాటు ఉంటారు కాబట్టి ఈ ఫుడ్ కూడా అలాగే తీసుకెళ్తారు అనుకుంటున్నాను. చాలామంది ఉంటారండి ఒక సబ్మెరైన్లో. సో అందుకే కంపార్ట్మెంట్ వైజ్ వాళ్ళకి ఈ స్లీపింగ్స్వి ఉండేవి. ఇది పైకి ఎక్కి చూసేది, అందుకే మనకి ఇక్కడ ల్యాడర్స్ ఉన్నాయి. కింద కూడా మనకి ఉంటుంది కంపార్ట్మెంట్స్, అలాగే మనం నడుస్తుంది కూడాను. చాలా పెద్ద మెషినరీ అండి. కిడ్స్కి బాగా ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇవన్నీ అక్కడ ఉండే ఎక్విప్మెంటు, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ అండి మీరు చూస్తుంది. చివరికి చెఫ్ ఎలా వండుతారు అనేది కూడా అక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది, దానికి కిచెన్ కంపార్ట్మెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వైజాగ్లో మనం తిరిగిన స్పాట్స్ అన్నీ మీకు పెడుతున్నాను. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.